నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జేఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన ఐఐటీలో అడ్మిషన్ల అర్హత పొందిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్, జాతీయ స్థాయిలో బెస్ట్గా నిలవడంపై విద్యార్థులను అభినందించిన చైర్మన్ రావిపాటి వీరనారాయణ. బంగారపు బట్టి వ్యాపారి సిద్ధేశ్ ఆత్మహత్యకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్న డీఎస్పీబీ జనార్దన్ రావు. పత్రికల్లో, సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమంటూ వెల్లడి. పోలీసుల ఎంక్వైరీని తప్పుగా చూపించడం సరికాదంటూ ప్రకటన. ఐఐటీ జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో వివేక విద్యా సంస్థలకు చెందిన 3 విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి జాతీయ విద్యా సంస్థలైన ఐఐటీలో అడ్మిషన్లకు అర్హత సాధించారు. ఈ మేరకు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులను అభినందించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఐటీ జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో తెనాలి వివేక విద్యా సంస్థలకు చెందిన 3 విద్యార్థులు అత్యున్నత ప్రతిభను చూపి అడ్మిషన్లకు అర్హత సాధించారు. జేఈ మెయిన్స్లో 99.37% సాధించిన తూనుగుంట్ల పవన్ కుమార్ ఓసీ కేటగిరీలో జాతీయ స్థాయిలో 4759 ర్యాంకును సాధించగా, ఎస్సీ కేటగిరీలో సిహెచ్ మనోజ్ కుమార్ 3098వ ర్యాంకును, కంచర్ల మనీష్ 3280వ ర్యాంకును సాధించారు. సుమారు 16 లక్షల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షలు రాయగా, వారిలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించడం మన ప్రాంతానికి గర్వకారణం అని వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ తెలిపారు. ఆర్థికంగా వెనుకబడి లక్ష్మీ కటాక్షం తక్కువగా ఉన్న తూనుగుడ్ల పవన్ కుమార్ సరస్వతి కటాక్షాన్ని పొంది జాతీయ స్థాయిలో అత్యంత కఠినమైన పరీక్షలుగా భావించి జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలో సత్తా చాటాడని, అలాగే మనోజ్, మనీష్ల తమ తల్లిదండ్రుల కష్టాన్ని, ఉపాధ్యాయులు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే దీక్షతో చదివి అందరికీ గర్వకారణంగా నిలిచారని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు అన్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి ఈ సంవత్సరంలో జరిగిన అన్ని పరీక్షల్లోనూ అద్భుత ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయి ఫస్ట్, జాతీయ స్థాయిలో బెస్ట్గా నిలవడం సంతోషంగా ఉందని పీఓ దేకురన్ విద్యార్థులను అభినందించారు. స్టేట్ 10th క్లాస్లో 600 మార్కులు గాను 595 మార్కులు సాధించడం, జూనియర్ ఇంటర్లో 1000కి 989, సిబిఎస్ఈలో 10thలో 500కు 489, సిబిఎస్ 10thలో 94% మార్కులు సాధించి ఐఐటీ అడ్వాన్స్లో కూడా అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. ప్రిన్సిపల్ డీన్స్ సునీల్, ఎస్ శ్రీనివాస్, వెంకట్ రామ్ విద్యార్థులను అభినందించారు. మురళీ ఠాగూర్, రాజేష్, నవీన్ తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వివేక ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నాను. ఇంకా జనవరిలో జేఈ మెయిన్స్ పరీక్షలో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. అలాగే ఈ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చిన కోచింగ్ వల్ల మాకు అడ్వాన్స్లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఇందుకు కారణం మేము డైరెక్టర్కి ధన్యవాదాలు చెప్పుకుంటాం. అలాగే నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, అలాగే ఫ్రెండ్స్కి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను. నేను వివేక కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చేరాను. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ మార్క్స్ కూడా బాగానే తెచ్చుకున్నాను. జేఈ మెయిన్స్ ఫస్ట్ షిఫ్ట్లో నేను క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ రాష్ట్రానికి నేను అర్హత పొందాను. అడ్వాన్స్లో నేను 3280 ర్యాంక్ సాధించాను. ఈ సక్సెస్ని నేను మా పేరెంట్స్కి, నాకు చదువు చెప్పిన మా గురువులకి, నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీస్కి డెడికేట్ చేస్తున్నాను. అలాగే మమ్మల్ని వెనకమల నుండి నడిపించినటువంటి సాకేత్ సార్కి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ సార్ కూడా మాకు తెనాలి నుంచి పొన్నూరు ఒక 1 hour జర్నీ ఉండిద్ది. మా కోసం ప్రత్యేకంగా వచ్చి కెమిస్ట్రీ క్లాస్ తీసుకొని మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే ద మెయిన్ రీజన్. సో ఈ రోజున ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ పరీక్షల యొక్క ఫలితాలని రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, దేశవ్యాప్తంగా ప్రెస్టీజియస్గా జరిగేటువంటి పరీక్షలు ఈ జేఈ ఎగ్జామ్స్ అనేటువంటివి 16 లక్షల మంది విద్యార్థుల పైగా ఈ పరీక్ష హాజరయ్యారు ఈ సంవత్సరం. అందులో జనవరి, ఏప్రిల్ మాసాలలో జేఈ మెయిన్స్ అనేటువంటి పరీక్షను నిర్వహించి అందులోంచి ఒక 2,80,000 మంది విద్యార్థుల్ని ఈ సంవత్సరం అడ్వాన్స్డ్ పరీక్ష క్వాలిఫై చేయడం జరిగింది. వాళ్ళకి మళ్ళీ మేలో అడ్వాన్స్డ్ పరీక్షని నిర్వహించారు. అంటే సుమారు 3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈరోజు విడుదల చేసిన ఫలితాలలో మనకి శుభ వార్త ఏమిటి అంటే, మన వివేక విద్యా సంస్థ విద్యార్థులు 3 విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటి అడ్మిషన్ పొందడానికి అర్హత పొందారు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.
మరి మనందరికీ తెలిసినటువంటిదే జేఈ మెయిన్స్ పరీక్షల్లో 99.37% సాధించినటువంటి విద్యార్థి తూనుగుంట్ల పవన్ కుమార్. ఇప్పుడు ఓసీ కేటగిరీలో 4759వ ర్యాంక్. ఓసీ కేటగిరీలో 4759వ ర్యాంక్ సాధించి ఐఐటీలో ప్రవేశానికి అర్హత పొందాడు. అలాగే దీంతో పాటుగా ఇదే జేఈ అడ్వాన్స్ పరీక్షలో ఎస్సీ కేటగిరీ కూడా ఉంటుంది. ఆ కేటగిరీలో కూడా మరో ఇద్దరు విద్యార్థులు మిస్టర్ మనోజ్ కుమార్ 3098వ ర్యాంక్, అలాగే కంచర్ల మనీష్ 3280వ ర్యాంక్ సాధించారు. ఈ విధంగా మరి ముగ్గురు విద్యార్థులు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి 8 ఆర్జీలు వచ్చాయి. వీటిని వెంటనే పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు ఆర్జీలను పంపించారు. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 8 ఆర్జీలు వచ్చాయి. వీటిలో రెవెన్యూకి సంబంధించి 4, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2, మున్సిపాలిటీకి సంబంధించి 1, ఎంపీడీఓకి సంబంధించి 1 ఆర్జీ వచ్చినట్లు కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. వాటిని సంబంధిత అధికారులకు పంపించాయి. సబ్ కలెక్టర్ సంజన సింహాతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. డిఎస్పీ గారికి మళ్ళీ చెప్పి మళ్ళీ పోలీసులు వచ్చి విచారణ చేస్తారు. కాస్త ఓపిక పట్టండి, ఈ వారంలో పంపిస్తాను. అదే ఆ పౌడరే చెక్ చేయమని పంపిస్తాను, రాసి నేను ఇప్పుడు పంపిస్తాను. సరేనా? అదే ఇప్పుడు కళ్ళజోడు ఇప్పించడానికి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కి మీతో పాటు మా వాళ్ళు ఒకళ్ళు వస్తారు. అక్కడ కళ్ళజోడికి కట్టి డబ్బులు వస్తారు. మీ కళ్ళజోడు 1 వారంలో వస్తుంది. చూస్తారు. ఇప్పుడు ఒకసారి టెస్ట్ కి వెళ్ళండి. ఫస్ట్ కళ్ళజోడికి ఎంత అవుతుందో ఇప్పుడు రాయిస్తారు మా వాళ్ళు. మా వాళ్ళు ఉన్నారుగా, హెల్ప్ చేస్తారు. అక్కడ లిఫ్ట్ ఉంది, మీరేమి మెట్లు ఎక్కర్లేదు. నేను ఇప్పుడు మళ్ళీ రాస్తాను. ఆ పౌడర్ ఏదో చల్లారన్నారు కదా, ఆ పౌడర్ ఏంటి అని విచారణ చేయమంటారు. ఈ వారం వస్తారు. ప్రస్తుతానికి మిమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఆ కళ్ళజోడు గురించి మాట్లాడతారు. వెళ్ళండి, మా వాళ్ళు వస్తారు మీతో పాటు. సరేనా? సరే, మీరు ఏ టైంకి వెళ్తారో చెప్తే అప్పుడు మా వాళ్ళు మీతో పాటు వస్తారు. మీకు ఈ టైం నచ్చదు అంటే ఇప్పుడు మీకు కళ్ళజోడు కావాలన్నారు కదా. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో 3 ఆర్జీలు వచ్చినట్లు ఇన్ఛార్జ్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మి పత్తి తెలియజేశారు. వీటిని 24 గంటల్లో పరిష్కరిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా తెనాలి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కి 3 ఆర్జీలు వచ్చాయని ఇన్ఛార్జ్ మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వల్లూరి మహాలక్ష్మి పత్తి తెలియజేశారు. వీటిని 24 గంటల్లో పరిష్కరిస్తామని తెలిపారు. అయితే 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగా తెనాలి పట్టణంలో ప్రతి సెంటర్లో యోగాభ్యాసన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నామని, ప్రజలు తప్పనిసరిగా ఆ కేంద్రాల్లో యోగాభ్యాసంలో శిక్షణ తీసుకుని 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నాడు యోగా ఆసనాలు వేసి ప్రపంచానికి చాటాలని తెలిపారు. అలాగే ఆరోగ్యం, అందమైన జీవితం గడపడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. ఇన్ఛార్జ్ కమిషనర్తో పాటుగా ఏఎస్పీ 1 శివన్నారాయణ ఉన్నారు. గ్రీవెన్స్ లో మాకు 3 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఒకటేమో చెట్టు అడ్డంకుని గురించి ఒకటోను, రెండేమో వాళ్ళ మెయిన్ కాలువ డ్రైనేజీ వ్యవస్థ మీద వచ్చాయి.
వాటిని స్వీకరించి వాటి పరిష్కారానికి మేము వెంటనే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే పట్టణంలో 3వ తారీఖు నుంచి యోగాంధ్ర కార్యక్రమాలు 21వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ సెంటర్లను జరిగే కార్యాలు మీకు తెలియజేస్తారు. కాబట్టి ఆ సెంటర్స్ యందు పట్టణ ప్రజలు కూడా యోగా కార్యక్రమాలు దీనికి సంబంధించినటువంటి యోగాసనాలు కూడా ప్రజలు కూడా నేర్చుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. అలాగే పట్టణంలో అన్ని ఏరియాల్లో అన్ని ప్రాంతాల యందు వర్షాలు వస్తూ ఉన్న సందర్భంలో ఈ టైంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. వాటిలో భాగంగా ప్రతి మెయిన్ డ్రైన్స్ కానివ్వండి, సపోర్ట్ డ్రైన్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మద్దతుగా మీరు కూడా ప్రజలు కూడా మురుకాలంలో కానివ్వండి, రోడ్లపైన కానీ మిగిలిపోయిన చెత్తలు వ్యర్థాలన్నీ కూడా కాలంలో వేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా మనకు చక్కగా దోమల నివారణకు మరియు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. వీటిని కూడా మీరు పరిగణలో తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా మనవి చేస్తూ, ఇంకా ఏమైనా మీకు ఏదన్నా సమస్యలు ఉంటే వెంటనే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి మీ వెంటనే తెలియజేస్తే వాటిని వెంటనే 24 గంటల్లో పరిష్కరించడానికి ముడిపాలెం సంఘం తరపున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి 12 అర్జీలు వచ్చాయి. వీటిని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించనున్నట్లు డిప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్ తెలిపారు. స్థానిక తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై ప్రజలు 12 అర్జీలు అందజేశారు. వీటిలో ల్యాండ్ డిస్ప్యూట్స్కు సంబంధించి 3, సర్వేకి సంబంధించి 1, రీసర్వేకి సంబంధించి 1, వెబ్ ల్యాండ్కి సంబంధించి 1, 22A సంబంధించి 1, హౌస్ సైట్ కోసం 1 అర్జీ వంటి మొత్తం 12 అర్జీలు వచ్చాయని డీటీ తెలిపారు. వీటిని వెంటనే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు డిప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బంగారు బట్టి నిర్వహించే సిద్దేశ్ అనే వ్యాపారి ఆత్మహత్యకు పోలీసులే కారణమని పత్రికల్లోనూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం అవాస్తవమని డీఎస్పీ బి జనార్దన్ రావు మీడియాకు తెలిపారు. పోలీసులపై వచ్చిన అపోహల్ని, ఆరోపణలు నమ్మవద్దట్టు ఆయన హితవు పలికారు. తెనాలి వన్ టౌన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్ రావు మీడియాతో మాట్లాడారు. గత ఏప్రిల్ 15వ తేదీన తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం జ్యువెలర్స్ అధినేత రమేష్ వచ్చి అనిల్ కుమార్ జైన్ తనని మోసగించి సుమారు కేజీ బంగారం దొంగలించాడని ఫిర్యాదుతో కేసు నమోదు చేశారని డీఎస్పీ తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగా ముద్దాయి అనిల్ కుమార్ జైన్ విచారిస్తే తన వద్ద కొంత బంగారం ఉందని ఒప్పుకున్నాడని చెప్పారు. ఆ బంగారాన్ని రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. మిగతా బంగారం గురించి మిగతా వ్యక్తులకు వాటిని అమ్మినట్లు అనిల్ కుమార్ జైన్ చెప్పాడని, దాని విషయమై తెలుసుకోవడానికి కేసు దర్యాప్తులో భాగంగా వారిని కలవడానికి, అలాగే కేసులో వారి పాత్ర ఎంత ఉందో తెలుసుకోవడానికి ప్రత్యేక అధికారిగా ఎస్ఐ ప్రకాష్ కు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగా గత నెల 31వ తేదీ సాయంత్రం సుమారు 7 గంటలకు ముద్దాయి చెప్పిన ప్రకారం పట్టణంలో బంగారం వ్యాపారం చేసిన సిద్దేశ్ ను పిలిపించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. అయితే బంగారం బట్టి వ్యాపారానికి సంబంధించిన వాళ్ళ అసోసియేషన్ పెద్దలతో అతను కలిసి రావడం, ముద్దాయి అనిల్ కుమార్ జైన్ 100 గ్రాముల బంగారం అమ్మినట్లుగా ఇద్దరు ఒప్పుకున్నారని తెలిపారు. ఇది విన్న అసోసియేషన్ పెద్దలు వారి బంధువులు ఉదయాన్నే వచ్చి మాట్లాడదామని చెప్పారని, అందుకు ఎస్ఐ అంగీకరించి అతన్ని కూడా వారి వెంట పంపించి వేశారని డీఎస్పీ అన్నారు. ఆ తర్వాత రోజు 1వ తేదీ ఉదయం వారింట్లో ఉరివేసుకొని చనిపోయాడని, వారి తల్లిదండ్రులు, బంధువులు స్వగ్రామమైన మహారాష్ట్రకు డెడ్ బాడీని తీసుకెళ్లిపోయారని డీఎస్పీ తెలిపారు. అయితే దీన్ని కొన్ని వార్తాపత్రికల్లో తెనాలి పట్టణ సీఐలు అతన్ని మానసికంగా, శారీరకంగా వేధించారని, తప్పుగా రాయడం జరిగిందని తెలిపారు. తెనాలి పోలీసులు ఈ విషయంలో ఎటువంటి పొరపాటు చేయలేదని మీడియా డీఎస్పీ జనార్దన్ రావు వెల్లడించారు. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బంగారపు బట్టి వ్యాపారం నిర్వహించే వ్యాపారి సిద్దేశ్ అనే అతను ఆత్మహత్య చేసుకున్నాడని, దానికి కారణం పోలీసులని కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపై నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఇందులో గత నెల 15వ తారీఖున తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం జ్యువెలర్స్ అధినేత కంప్లైంట్ ఇచ్చారు. వారి దగ్గర పనిచేసే మేనేజరు 1.5 కేజీలు బంగారం మిస్అప్రోప్రియేషన్ చేసి, చీటింగ్ చేసి వెళ్ళిపోయారని దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము అనిల్ కుమార్ జైన్ని కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు అతని దగ్గర ఈ షాపుకు సంబంధించిన కొంత బంగారం రికవరీ చేయడం జరిగింది. మిగతా బంగారం గురించి
అతన్ని విచారించినప్పుడు అతను ఎవరెవరి దగ్గర ఎంతంత మొత్తంలో అమ్మాడో తాకట్టు పెట్టాడో ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొంత సొమ్ము రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ వ్యవహారాలు చూడడానికి ఇన్వెస్టిగేషను 3 టౌన్ ఎస్ఐ ప్రకాశ్రావుని నేను అప్పగించాను. అందులో భాగంగా అతను పిలవడం, వాళ్ళిద్దరితో మాట్లాడడం, ఏం జరిగిందని విచారించడం ఇదంతా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే 31వ తారీఖు రాత్రి 7 గంటల టైంలో ఈ సిద్ధేష్ అనే వ్యాపారిని స్టేషన్ పిలిపించారు. వారితో పాటు వారి సంఘ పెద్దలు, బంధువులు కూడా వచ్చారు. ఆ విచారించిన క్రమంలో అనిల్ కుమార్ జైన్ 100 గ్రాముల బంగారం ఇతనికి అమ్మినట్టుగా ఇద్దరు ఒప్పుకొని పెద్దల ముందు కూడా అది జరిగింది విషయం. దానిపై సంఘ పెద్దలు, ఆ బంధువులు దీనిపై మేము రేపు మార్నింగ్ వచ్చి ఏ విషయం చెప్తామని అతన్ని వెంటనే స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు. అంతేగాని ఈ 2 టౌన్ సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు వారి మానసికంగా శారీరకంగా హింసించారని రాయడం కరెక్ట్ కాదు. వాళ్ళ బంధువులు, సంఘ పెద్దల సమక్షంలో మాట్లాడి ఎస్ఐ గారు వారిని ఇమీడియట్గా పంపించేయడం జరిగింది. అయితే ఆ మర్నాడే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని వారి బంధువులు అతన్ని మహారాష్ట్ర తీసుకెళ్ళిపోయారని తెలిసింది. శివాజీ స్మారక సమితి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఛత్రపతి శివాజీ శోభయాత్రను పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిట్ట బాలు ఆధ్వర్యంలో ప్రకాశం రోడ్లోని లక్ష్మీ ట్యూషన్ సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి సంవత్సరం జరిగే శోభయాత్ర లాగానే ఈ ఆదివారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుందని వారు తెలిపారు. స్థానిక గంగానమ్మాపేటలోని ఏఎస్ఎన్ కాలేజ్ ఎదురుగల లక్ష్మీ ట్యూషన్ సెంటర్ నందు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మీడియా సమావేశం నిర్వహించింది. మహోన్నత వ్యక్తి ఛత్రపతి శివాజీ పట్టాభిషేకాన్ని పురస్కరించుకుని ఈ ఆదివారం 8వ తేదీన జరిగే శోభయాత్రకు పెద్ద సంఖ్యలో హిందువులు తరలి రావాలని నిట్ట బాలు విజ్ఞప్తి చేశారు. ప్రతి గడప నుండి ప్రతి హిందూ బంధువు పాల్గొని శోభయాత్ర విజయవంతం చేయాలని ఆయన కోరారు. శోభయాత్ర 8వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని వారు తెలిపారు. ఈ సమావేశంలో నందికంటి రామాంజనేయులు, మారుతి శంకర్, కారంపూడి రమాదేవి, కావూరు శ్రీనివాసరావు, అప్పల అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గత 59 సంవత్సరాలుగా శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో శివాజీ పట్టాభిషేకం చేసినటువంటి రోజు జూన్ 8వ తారీఖు అత్యంత వైభవపేతంగా అత్యధిక సంఖ్యతో జనబలంతో ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు మన తెనాలిపట్నం వాళ్ళు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రేపు జూన్ 8వ తారీఖు శివాజీ స్మారక సమితి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో హిందూ సంఘాల యొక్క సపోర్టుతో ఆ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి గడప నుంచి ప్రతి ఒక్క హిందూ భక్తుడు దానికి వచ్చి మన ఇంట్లో ఎట్లా అయితే జరుపుకుంటాం, మన ప్రోగ్రాంకి ఎట్లా మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలో అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి కూడా అందరూ అటెండ్ అయ్యి సక్సెస్ఫుల్గా గత 59 సంవత్సరాల కన్నా కూడా అత్యధికంగా ఈ జనసంఖ్య రావాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా మన హనుమాన్ శోభయాత్ర కమిటీ వాళ్ళు చేశారు. నిజంగా అనుకున్న దానికన్నా కూడా అత్యంత అద్భుతంగా వైభవోపేతంగా వాళ్ళు ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనబలం కూడా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ వచ్చింది. సో అదేవిధంగా ప్రతి చోట మన మత యొక్క గొప్పదనాన్ని, హైందవ యొక్క ధర్మాన్ని చాట చెప్పే విధంగా ఏ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంకి అత్యధిక సంఖ్యతో బలంతో మనందరం నిరూపిస్తేనే మన హిందువులపై అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులన్నీ కూడా ఆగాలి, అరికట్టాలి. అక్కడతో ఆ దారులను ఆగిపోవాలి అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ర్యాలీలు పెట్టినప్పుడు మన అత్యధిక జనం వస్తేనే వాళ్ళు భయపడతా ఉంటారు. ఈ యొక్క 351 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన తెనాలిలోని మార్కెట్ యార్డ్లో సాయంత్రం 4:30 బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ యొక్క బైక్ ర్యాలీలో పట్టణము మరియు నియోజకవర్గ స్థాయిలోని యావత్ హిందూ బంధువులందరూ హాజరయ్యి ఈ యొక్క బైక్ ర్యాలీని మార్కెట్ యార్డ్ నుంచి మన శివాజీ చౌక్ సెంటర్ వరకు ఈ యొక్క ర్యాలీ జరిగిద్ది. ఈ యొక్క ర్యాలీలో యావత్ హిందూ బంధువులు కూడా పాల్గొనాలి. ఈ యొక్క శివాజీ చౌక్ యొక్క సెంటర్ తీసుకుంటే ఈ యొక్క శివాజీ చౌక్ సెంటర్ని సుమారు 70 సంవత్సరాల క్రితం దీన్ని యొక్క ప్రారంభించారు. యొక్క శివాజీ చౌక్ యొక్క ప్రాంతంలో శివాజీ విగ్రహాన్ని. ఇటీవల దళిత యువకులపై పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తూ ఉన్నట్లు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతకుమార్ అన్నారు. జనావాసాల మధ్య బహిరంగంగా కర్కశంగా పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించడం హేయమైన చర్య అని ఆయన తెలిపారు.
తెనాలి న్యాయస్థానాల ప్రాంగణం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. దళిత యువకులు దోమ రాకేష్ చేబ్రోలు జాన్ విక్టర్ షేక్ బాబులాల్పై పోలీసులు దాడి చేయడం మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. వారిపై కేసు నమోదు చేయకుండా ముగ్గురు బాధితులను అమానుషంగా హింసించడం పట్ల ప్రజా హక్కులు సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయన్నారు. పోలీసుల చర్యలను సమర్థిస్తూ బాధిత యువకులపై ఎలాంటి గాయాలు లేవని తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించిన డాక్టర్లతో పాటు సాక్షులుగా ఉన్న వీఆర్ఓలను కూడా సస్పెండ్ చేయాలని తెలిపారు. బాధితులకు మద్దతుగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ముందుకు రావడం అభినందనీయమని తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ అన్నారు. మానవ హక్కుల సంఘం వీటిపై సమగ్రమైన విచారణ జరిపించి పోలీసులను సస్పెండ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు హైకోర్టు అడ్వకేట్ కోరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ బహిరంగంగా యువకులపై అరికాలు కోటింగ్ ఇవ్వడం అన్యాయమన్నారు. మానవ హక్కుల సంఘాలు దళిత సంఘాలు ప్రభుత్వం ఈ కేసును సుమోటోగా తీసుకుని పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. తెనాలి కేంద్రంగా జరుగుతున్న గంజాయి స్మగ్లింగ్ వెనుక పోలీసుల పాత్ర ఉందని, స్మగ్లింగ్ రాకెట్ వెనుక పాత్రదారులు సూత్రధారులను వెనక్కి తీయాలన్నారు. తెనాలి జేఏసీ అధ్యక్షులు బోనిగల ప్రదీప్ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కారు మంచి సునీల్ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గుంటి సురేష్ బాబు, గుమ్మడి రవిరాజు, కంచర్ల కోటేశ్వరరావు, కనపర్తి కుటుంబరావు, పెనుమక మధు, దోమ రమేష్, రామ్జీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ముగ్గురు యువకులపై తెనాలి 2 టౌన్ పోలీస్ 3 టౌన్ సిఐ గారు వీళ్ళంతా కూడా నడి రోడ్డు మీద తీసుకొచ్చి అతి భయంకరంగా కిరాతకంగా వాళ్ళని దండించడం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం మీద లాస్ట్ 4 నెలల నుంచి న్యాయవాద సంఘాలు అలాగే ప్రజా సంఘాలు అందరూ రావటం, ఆ యొక్క బాధితులను పరామర్శించడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చైర్మన్ అయిన శ్రీ శాంతకుమార్ గారు తెనాలి విచ్చేసి తెనాలి ప్రాంగణంలో ఈ యొక్క నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గుంటూరు నుంచి కొరి వినయ్ కుమార్ గారు, అలాగే సీనియర్ అడ్వకేట్ హైకోర్టు న్యాయవాది గుంటి సురేష్ గారు, అలాగే బుద్ధిస్ట్ సొసైటీ అధ్యక్షులు కోటేశ్వరరావు గారు, అలాగే మాల్మహాడ్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, లాయర్లు అందరూ కూడా హాజరవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమస్య మీద పోరాటానికి శాంతకుమార్ గారు టౌన్కు విచ్చేసి ఇక్కడ బాధితులను పరామర్శించి ఇక్కడ జరిగిన విషయాలన్నీ తెలుసుకొని వాటి గురించి భవిష్యత్తులో ఏ కార్యాచరణ చేయాలి, దీని మీద ఏ విధంగా పోరాడాలని ఆయన న్యాయవాదులకు సూచించడానికి ఇక్కడ వచ్చారు. కాబట్టి ఇటువంటి హేయమాని చర్యని ఖండిస్తూ ఇక్కడ అందరూ కూడా ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దారుణంగా కర్కశంగా జాన్ విక్టర్ అనే న్యాయవాదిని మరో ఇద్దరిని తీవ్రంగా కొట్టడమే కాకుండా అతను న్యాయవాదని చెప్పినా కూడా లాయర్ అయితే ఏం చేస్తారా, మేము ఏమైనా చేస్తామని చెప్పేసి ఆ సిఐలు ఇద్దరు చాలా కిరాతకంగా కొట్టారు, చాలా దారుణంగా హింసించారు పోలీస్ స్టేషన్లోనూ. అట్లాగే అన్నాపత్రి సత్యనారాయణ సమాధి సెంటర్లో కూడా బహిరంగంగా కొట్టడం జరిగింది. ఈ చర్య కేవలం మానవ హక్కుల ఉల్లంఘనే. వారు పోలీసుల తప్పిదాలని కప్పిపుచ్చుకోవటం కోసం ఆ ముగ్గురిపైన మరొకరిపైన ఒక కేసును నమోదు చేసి, కేసును నమోదు చేయకముందే వాళ్ళ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో 3 పూట్ల కొట్టడం జరిగింది, బహిరంగంగానూ కొట్టడం జరిగింది. 25వ తేదీన వాళ్ళని అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేసి వారందరినీ స్టేషన్లోనూ ఉంచుకొని 27వ తేదీ ఆదివారం సాయంత్రం పూట కోర్టుకి హాజరు పెట్టే టైంకి వారికి గాయాలవి నడవలేని స్థితిలో ఉన్నారు. దానికి ముందు పోలీస్ స్టేషన్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్నారు తప్పితే వాళ్ళకి ఒంటిపైన గాయాలు ఉన్నాయా లేవా అనేది ఏమాత్రం పరిశీలించకుండా డాక్టరు. ఆంధ్ర ప్యారిస్ అంటే ఒక చక్కటి ప్రదేశం, ఇది ఒక కళలకి ఇట్లా చెబుతుంటారు, కానీ ఈరోజు క్రైమ్ సెంటర్ అయింది. అందుకని శాంతకుమార్ గారు చెప్పినట్లుగా ఈ ప్రాంతంలో పోలీసులకు సంబంధించినటువంటి క్రైమ్ని బిజినెస్గా మార్చి, ఏదో సినిమాలో అతని పేరేంటి బిజినెస్ మ్యాన్ సినిమాలో, మహేష్ బాబు సినిమాలో క్రైమ్ ఈజ్ ఏ బిజినెస్ అంటాడు. పోలీసులే క్రైమ్ చేస్తాను. ఈ రోజున పోలీసులే క్రైమ్ చేస్తున్నారు కాబట్టి, పోలీసులే బహిరంగంగా ఈ రకమైనటువంటి దుర్మార్గం చేస్తారు కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ తప్ప చట్టపరంగా ఏ రకమైనటువంటి అంశాలు వీళ్ళకి పరిమిరావు. అందుకని వీళ్ళని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆర్థిక లావాదేవీలన్నీ, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలు,
వీళ్ళ ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా తీయాలి. వీటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జేఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన ఐఐటీలో అడ్మిషన్ల అర్హత పొందిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్, జాతీయ స్థాయిలో బెస్ట్గా నిలవడంపై విద్యార్థులను అభినందించిన చైర్మన్ రావిపాటి వీరనారాయణ. బంగారపు బట్టి వ్యాపారి సిద్ధేశ్ ఆత్మహత్యకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్న డీఎస్పీబీ జనార్దన్ రావు. పత్రికల్లో సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమంటూ వెల్లడి. పోలీసుల ఎంక్వైరీని తప్పుగా చూపించడం సరికాదంటూ ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.